తర్వాత పాకిస్తాన్కి 80% ఆదాయ వనరులుగా ఉన్న ఈ యొక్క సింధు నది జలాలను పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత భారత్ నుంచి ఏదైతే సహాయ సహకారాలు పాకిస్తాన్కి అందుతున్నాయో వాటన్నిటిపైన నిషేధాన్ని విధించింది. వర్తక వ్యాపారాలను పూర్తిగా రద్దు చేసింది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పాకిస్తాన్ మారకపోవడంతో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ను నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉన్న మహిళలను ఏడిపించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ యొక్క చర్యలు చేపట్టిందనేది గుర్తించి ఆ తర్వాత సింధూర్ అనే పేరు పెట్టిందనేది కూడా కొంత విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులపైన కూడా ప్రపంచ దేశాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఉగ్రవాదులకు జాతీయ జెండాను కప్పడం, వాళ్ళకందరికీ కూడా అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు జరపడం అనేది పాకిస్తాన్ తన వైఖరి ఏంది అనేది ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఉదయం కూడా 24 స్థానాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను, మిసైల్స్ ను భారత్ పైన ప్రయోగం చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే పాకిస్తాన్ కి భారత్ యొక్క శక్తి ఏంటి అనేది తెలియడం వచ్చింది. S-400 అనేది 2021లో భారత్ దాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. భారత్ సరిహద్దుల వెంట ఎక్కడికైనా సరే భూభాగంలోకి ఏదైనా యుద్ధ విమానాలు వచ్చినా లేదా డ్రోన్లు, మిసైల్స్ వచ్చినా వాటిని పసిగట్టి రాడర్స్ ద్వారా పసిగట్టి వాటిని నిర్వీర్యం చేస్తూ భారత్ ఏదైతే లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటుందో తన పైకి ఏదైతే శత్రువులు ఏ స్థానం నుంచి అయితే వాటిని ప్రయోగించారో అదే స్థానంలోకి వెళ్లి వాటిని ధ్వంసం చేసే అంత శక్తివంతమైన S-400లు భారత్ వద్ద ఉన్నాయన్న విషయం ఈరోజు పాకిస్తాన్ కి క్లియర్ గా అర్థమైంది. అయినప్పటికీ సాయంత్రం మరోమారు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడింది. గోపి, ఇప్పటికే పాకిస్తాన్ ధృవీకరించింది దట్ తన 2 JF-17 రాకెట్లను కోల్పోయినట్లుగా కూడా JF-17 జెట్లను కోల్పోయినట్లుగా పాకిస్తాన్ ధృవీకరించింది. కొంతమంది జవాన్లను కోల్పోయినట్లుగా కూడా పాకిస్తాన్ ప్రకటించింది. మరోప్రక్క భారత్ కౌంటర్ అటాక్స్ ఇస్తూనే ఉంది. సో పాకిస్తాన్ దీనికి సంబంధించి తోక ముడిచిందనే చెప్పాలా, ఇంకా లిటరల్ గా మరొకసారి అటువంటి డ్రోన్లను, రాకెట్లను ప్రయోగించే సాహసం చెయ్యబోదేమో అనేటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్. సునీల్, ఏదైతే పాకిస్తాన్ ధృవీకరించిన 2 యుద్ధ విమానాలను భారత్ నిర్వీర్యం చేసింది, సైనికులను కూడా కోల్పోయామనేది పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ కూడా భారత్ తన చర్యలను మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే ఇస్లామాబాద్, లాహోర్ పైన విరుచుకుపడుతుంది. అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే మన దేశం పైన పాకిస్తాన్ డ్రోన్లను పంపిస్తుందో వాటిని ఈ రాడర్స్ ద్వారా గుర్తించి వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేస్తుంది అన్న దానిపైన, అంటే వెనక నుండి వచ్చినా ముందు నుండి వచ్చినా ఎటు నుంచి వచ్చినా కూడా మన దగ్గర ఉన్న 400 ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు. దాని ద్వారా పూర్తిగా వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించడం జరిగింది. తన 2 జెట్స్ ను కోల్పోయినట్టు, దాంట్లో కొంత ప్రాణ నష్టం జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన కూడా పాకిస్తాన్ వెలువరించింది. అయితే ఈ రోజు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా సరిహద్దు గ్రామాలనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల ప్రయోగం చేసిన పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పడం జరిగింది. దానికి దీటుగా పాకిస్తాన్ ఏదైతే ఆర్మీ క్యాంప్స్, ఇతర ఏదైతే యుద్ధానికి సంబంధించిన క్యాంప్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా భారత్ ప్రస్తుతం విరుచుకుపడుతుందని చెప్పొచ్చు. లాహోర్, ఇస్లామాబాద్ పై లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం పాక్ లో ఉన్న ఏదైతే ఉగ్ర స్థావరాలు అదేవిధంగా ఈ యొక్క మిసైల్స్ ను ప్రయోగిస్తున్నారో వాటన్నిటి స్థావరాలను కూడా భారత్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో సక్సెస్ అవుతుంది. చూస్తున్నాం భారత్ ఏ విధంగా. గోపి, థ్యాంక్ యూ సో మచ్. విల్ కమ్ బ్యాక్ టు యూ. సో చాలా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి ధనలక్ష్మి మనం చూస్తుంటే. సో S-400 ఉందన్న విషయమే పాకిస్తాన్ కి తెలియదు. సో ఇప్పుడు దాని రుచి ఏంటో చూస్తోంది పాకిస్తాన్. అండ్ ఈ పాకిస్తాన్ కి S-400 పనితీరేంటో మనం పక్కనే చెప్పాం. సో అది చేసినటువంటి ప్రతి ప్రయోగాన్ని కూడా నిర్వీర్యం చేశాం మనం. సో ఓటు యు ధనలక్ష్మి, ఇదంతా చూస్తుంటే ఒక F-16 అలాగే JF-17 జెట్లను కూడా మన ఆర్మీ కూల్ చేసింది. అండ్ పాకిస్తాన్ కూడా కూల్ చేసినట్లుగా ధృవీకరించింది. పాక్ ఆర్మీ సభ్యులను కూడా తను కోల్పోయినట్లుగా ప్రకటించింది. పాకిస్తాన్ కి కూడా తెలుసు తోక ముడియక తప్పదు అని. ఖచ్చితంగా S-400 టార్గెట్ ని ఛేదించటంలో సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనేది భారత్ ఇప్పటికే రుచి చూపించిన నేపథ్యంలో S-400 దాని పనితీరును చూపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాము ఎన్ని డ్రోన్స్ అలాగే ఎన్ని క్షిపణుల్ని పంపించినా కూడా
S-400 తో మనం దాన్ని ఎదుర్కొంటున్నాము. S-400 లో మల్టీ ఫంక్షన్ రాడార్, అలాగే అటానమస్ డిటెన్షన్ అండ్ And టార్గెటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ Yes. నేపథ్యంలో వచ్చిన దాన్ని వచ్చినట్టే కూల్చివేస్తూ మనకి కనిపిస్తున్నాయి. ఇక ఇస్లామాబాద్ లో మనం ఇప్పటి వరకు చూసాం. ఇస్లామాబాద్ లో జరిగినటువంటి దాడిని మనం భారత్ చేసినటువంటి డ్రోన్ దాడి ఎంత సక్సెస్ఫుల్ గా ఇస్లామాబాద్ రీచ్ అయింది అనేది కూడా మనం చూస్తున్నాం. భారత ఆర్మీ స్టేషన్లపై అటాక్ కి ప్రయత్నించినటువంటి పాక్ అయితే విఫలమైంది, కానీ భారత్ ప్రయోగించినటువంటి ప్రతి దాడి కూడా సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది ధనలక్ష్మి. అండ్ దట్ టు ఇస్లామాబాద్ లో జరిగినటువంటి డ్రోన్ దాడిని మనం ఇప్పుడు చూసాం. అండ్ మరోపక్క ప్రపంచ దేశాలు కూడా పాక్ క్లాస్ తీసుకుంటున్నాయి. ఇటువంటి చర్యల్ని విరమించుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా పాక్ తన వక్రబుద్ధి చూపిస్తూనే వస్తుంది. సో ప్రస్తుతం అమెరికా ప్రధాని, అక్కడ అధ్యక్షుడు కూడా పాక్ కి ఒక క్లాస్ తీసుకుంటున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు, ఇటువంటి ఉగ్ర దాడుల్ని విరమించుకోవాలని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా పాక్ వినట్లేదు. అండ్ భారత్ చేస్తున్న చర్యల్ని కూడా సమర్థిస్తూ వస్తున్నారు. ఉగ్ర మూకల్ని ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు, ఇటువంటి దాడులు ఏ దేశం కూడా పాల్పడకూడదు. అలాంటిది పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో పాక్ కి బుద్ధి చెప్పే విధంగా, అలాగే ఒక సామరస్యంతో, అలాగే ఏదైనా మీడియేటింగ్ కి కూడా రెడీగా ఉన్నామంటూ చెప్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం అయితే పాక్ తోక ముడవక తప్పడం లేదు. సో ప్రస్తుతం ఇస్లామాబాద్ లో, అలాగే పాకిస్తాన్ మరికొన్ని ప్లేసెస్ లో కూడా దాడులకు తెగబడుతున్నప్పటికీ S-400 తో మనం ఎదుర్కొంటూ వస్తున్నాము. సో ప్రస్తుతం అయితే ఈ అటాక్స్ కి సంబంధించి, అలాగే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి